దావీదులో దేవుడికి నచ్చింది చెప్పిన పరిస్థితి ఎలా ఉన్నా చెప్పండి స్ట్రాంగ్గా ఉంటాడు. అది దావీదు అంటే. పరిస్థితి ఎలా ఉన్నా, మనకి ఏదన్నా జ్వరం వచ్చిందంటే చాలు 2 మోసం చేయిపోతాం. మనకి కరోనా లక్షణాల్లో ఉన్నాయేంటి, లా ఉన్నాయేటంట్లోకి ఇంకా ఊపిరి పోద్దాం మనకి సాగు. నీకు జ్వరం రాకూడదు, తలనొప్పి రాకూడదు, ఏమి అవ్వకూడదు, నీకేమైనా అప్పు లేదన్న మీదకి వస్తే తట్టుకోలేవు, సంసారంలో ఏమైనా జరిగితే ఇంక నిన్ను ఆపలేవు, సంఘంలో నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇంక నీ ముఖం రకరకాల అయిపోతున్నాడు. నువ్వు చిన్న చిన్న విషయాలకి నువ్వు తట్టుకోలేకపోతే దేవానికి నచ్చంటే దేవుడు అంటే నీ బొంద నచ్చావు, నువ్వు నచ్చవు నాకు అంటాడు. ఎందుకు చెప్పినా నీ హృదయం చాలా వీక్గా ఉంది. ఎందుకంటే నువ్వు ప్రతిదానికి సున్నితం. ఎవరన్నా ఏమనంటే ఫ్యాన్ ఏపు చూస్తావు, ఎవరన్నా ఏమంటే నుయ్యపు చూస్తావు, ఎవరన్నా ఏమనంటే గొయ్యపు చూస్తావు, ఎవరన్నా ఏమంటే పురుగుల మంది ఆగేస్తానంటావు. నడుతున్నాను. మనం ఎలా నచ్చేస్తాం దేవుడికి? ఎలాంటి పరిస్థితులు గొలియాత్గాడైనా, గొలియాత్ లాంటి వారు 100 మందితో తెచ్చి నిలబడినా, ఆ నిలబడిన గొలియాత్ ఫిలిస్తీన్లందరూ గొలియాత్లో నిలబడినా ఎన్ని అయిపోయిన అబ్బాయి సింగిల్గా నిలబడి అంటున్నాడు, రానే ఎవడొస్తాడు చూసుకుందాం అన్నాడు. ఆడొస్తే నడుతున్న వాడు ఆడ దేవతల పేరు మీద వస్తాడు, నేను దేవుడి పేరు మీద వస్తాను, సైన్యములకు అధిపతి యెహోవా పేరు మీద నేను, దేవతల పేరు మీద ఆడేమంటున్నాడంటే ఆ దేవతల పేరు మీద వచ్చి ఆడే దేవతలే రైట్ అని చెప్తాను. నేను అంటున్నాను ఈరోజు నీ దేవతలో నా దేవుడో తేల్చేస్తాను. నిన్ను కొట్టి నీ తల ఇసిరి, నీ తల ఆకాశ పక్షులకి నీ దేహాన్ని విసిరేసి ఇశ్రాయేలు దేవుడే దేవుడని నేను ప్రూవ్ చేస్తాను. ఈరోజు నీకు నాకు యుద్ధం కాదు, దేశానికి యుద్ధం కాదు. ఈ యుద్ధం ఏంటో తెలుసు, ఇది డివోషనల్ వార్ రా అన్నాడు. ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క గంభీరత, దావీదు గారు నిలబడి తీసుకున్న ఆ యొక్క విధి విధానాలు, ఆ స్టాండింగ్ చూసేసరికి అప్పుడు వరకు పిరుకోలుగా ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ఏమయ్యారు చెప్పండి, ధైర్యం వచ్చింది. అందుకు దావీదు నచ్చాడు. గుర్తుపెట్టుకో, దావీదు ఎందుకు నచ్చుతాడు తెలుసా? 1, ఇతరులకి కూడా బాగుండాలని చూస్తాడు. 2, ఆయన శత్రువులు అంటే యెహోవాకి శత్రువులుగా ఉన్న విషయంలో దేవుని నామము డౌన్ అవుతుందన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే రింగులో ధైర్యంగా నిలబడతాడు. అందుకు దావీదు నచ్చాడు. నువ్వు పిల్లి కలిపోతావు, కుక్క కలిపోతావు, బొద్దింక కలిపోతావు, బల్లి కలిపోతావు, చీకటికి భయపడిపోతావు, ఇంకా చెప్పండి నాకు గుర్తు రావట్లేదు. నీకు అన్నీ భయాలే, కానీ నువ్వు పైకి వచ్చావంటావు దావీదుని దీవించిన దేవా చెప్పండి. నువ్వు దావీదులో ఉండు, దీవిస్తాడు. ఎన్ని జరిగినా, ఏమైపోయినా, ఎవరు విడిచి వెళ్ళిపోయినా, అసలు పరిస్థితులు సముద్రం అంత ఎత్తైన కెరటాల్లో ఎగిసి అది రొమ్ముల మీద పెలపెలమని కొట్టినా, ఏమైనా అలా నిలబడు. అప్పుడు నచ్చుతావు ఆయనకి. నువ్వు ఎక్కడ నిలబడతావు? నీ కాళ్ళు నిలబడవు, చేతులు నిలబడవు. ఏమైనా శ్రమ వస్తే ఎమ్మెల్యే గారి దగ్గర పోతావు, ఏమైనా శ్రమ వస్తే పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర పోతావు. లాస్ట్లో సిగ్గు లేకుండా అప్పుడు వస్తావు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు. దేవ ఇంక నువ్వే ఉన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఇలా అండగానే నేను అంటున్నాను, పోరా ఎదవారాలు ఇంకా అడుగుతున్నాను. అన్నీ తిరిగి అప్పుడు అంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నా సంపూర్ణంగా నిన్ను అప్పగించుకోడు. నువ్వు సంపూర్ణంగా ఏం అప్పగించలేవు, తిరిగి వచ్చావు వేసిలాగా. తిరిగి వచ్చి అప్పుడు ప్రార్థన చేయబట్టినావు. తిరిగి వచ్చి దేవా నన్ను చేర్చుకోపడబట్టే. ఏం చేర్చుకో, నీ హార్ట్ ఏది? అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చావు నువ్వు దేవుడికి. అందుకే దావీదు గారు అంటున్నారు, దావీదు గారు మాట్లాడుతున్నారు, దావీదు గారు చెబుతున్నారు, ప్రజలను కృంగనివ్వద్దు. ఇంకేమంటున్నాడు చూడండి, తన ప్రజలతో మాట్లాడుతూ దావీదు గారు ఎంత చక్కగా డీల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, 31వ వచనం చూడండి, క్షమించండి 28వ వచనం చూడండి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకని ఆ ప్రకారం సొంతాన్ని ఏమంటున్నాడు చూడండి, నీ హృదయం మంచిది కాదురా అన్నాడు. నీ హృదయం మంచిది కాదు కాబట్టి నీ హృదయం నేను ఎరుగుతుంది. ఎందుకంటే నీ హృదయం అన్ని ఇలాంటివి కోరుకుంటుంది. కానీ అన్నీలు తన హృదయాన్ని ఎరగలేదు, కానీ తన హృదయాన్ని ఎవరు ఎరిగారు చెప్పండి? దేవుడు ఎరిగాడు. గుర్తుపెట్టుకోండి, మన హార్ట్ ఏంటో మన వాళ్ళకి తెలియకపోవచ్చు, మన హృదయం ఏంటో మన అన్నీలకి తెలియకపోవచ్చు, మన హృదయంలో ఏమి స్పందిస్తుందో మన ఎదిరింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, మన జీవిత కౌగిల భాగస్వామికి కూడా తెలియకపోవచ్చు. కానీ మన హృదయం ఏంటో తప్పకుండా తెలుసుకునేది ఎవరు చెప్పండి? దేవుడు. మనకి ఎవరు సపోర్ట్ ఇచ్చినా, సపోర్ట్ ఇవ్వకపోయినా మనకు సపోర్ట్గా నిలబడే దేవుడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, దావీదు అంటున్నాడు, నా హృదయం ఏంటో దేవునికి బాగా తెలుసు.
తన అన్నీలు సపోర్ట్ చేయలేదు, ఎవరో సపోర్ట్ చేయలేదు. కృంగిపోయిన హృదయాలతో ఉన్నప్పుడు దావీదు గారు అంటున్నాడు ఆ 37వ వచనంలో, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియచెప్పి అతడు దావీదును పిలవనంపెను. ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని ఆయన ఏం చెప్తారు చూడండి, ఎవరి హృదయము చెప్పండి. అసలు ఈ మోటివేషన్ ఎవరు చేయాలి చెప్పనా? యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు కృంగిపోకుండా ఈ మోటివేషన్ చేయాల్సింది ఎవరు చెప్పండి? రాజు చేయాలి. రాజు చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? సామాన్యుడు నాకు యువకుడు చేస్తాడు. అంటే రాజు చేయాల్సిన పని సామాన్యుడు చేస్తున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చెప్పండి? రాజు నాయకత్వపు లక్షణాలు. అందుకే ఆ కుర్రోడు ఉండాల్సింది గొర్రెల దగ్గర కాదు, ఆ కుర్రోడు ఉండాల్సింది అరణ్యంలో తిరగడానికి కాదు, ఆ కుర్రవాడు ఉండాల్సింది ప్రజలను పరిపాలించడానికి. ఆ కుర్రవాడు ఉండాల్సింది ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి కాదు, అరణ్యంలో తిరగడానికి కాదు, అంతఃపురంలో సింహాసనం మీద కూర్చోడానికి. అందుకే దేవుడు తెలుసు, పిలవాల్సిన వాడిని పిలిచాడు, నిలబెట్టవలసిన వాడిని నిలబెట్టాడు. ఎవడు నిలబడలేని టైంలో దేవుని పక్షమున ఉన్నతమైన నిర్ణయం తీసుకున్న ఒకే ఒక్క రాజు దావీదు. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎందుకు దేవునికి ఉద్దేశానుసారమైన మనుషుడు అయిపోయాడు తెలుసా? శత్రువులు కూడా బాగుండాలని కోరుకుంటాడు. 2, పరిస్థితులు గొలియాత్ అంత ఎత్తుగా ఎక్కిరించిన ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడతాడు. అది సముద్రం అంత కెరటమైనా సరే లొంగిపోకుండా కృంగిపోకుండా తనతో ఉన్నవారు కూడా ధైర్యం ఇస్తాడు. అందుకు దావీదు హృదయం దేవునికి బహుగా నచ్చింది. ఒకవేళ ఈ రాత్రి నీ హృదయం కూడా దేవుడికి నచ్చాలనుకుంటే నీ శత్రువుల యొక్క బాగుని కొరకు ప్రార్థన చేయి, దేవునికి నచ్చుతావు. నీ శత్రువులు కూడా బాగుండాలని ప్రార్థన చేయి, దేవుడు మేలుకరంగా నిన్ను మార్చుకుంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, అయిన వారే కాని వారిగా మాట్లాడినా, చివరికి నిందలేసినా, ఏం జరిగినా అలాంటి టైంలో కూడా ధైర్యంగా నిలబడు. ఆ ధైర్యాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. గుర్తుపెట్టు. ఎందుకంటే మన ధైర్యం మన హృదయం కాదు, మన ధైర్యం మనం కాదు, మన ధైర్యం ఒక్కటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను విడవడు గాక విడవడు. దావీదు అదే మాట పట్టుకున్నాడు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని పట్టుకున్నాడు. కనుక ఈ గొలియాతుగాడు ఎంత నెల్లాడు, ఆ గొలియాతుగాడు ఆడు చూస్తుండగా దేవుడు అన్నాడు, ఆ గొలియాతు చూస్తుండగా దావీదు అంటాడు, రారా నా దేవుడు ఈరోజు ఇశ్రాయేలులో ఉన్నాడని నిరూపిస్తాను. అంటే ఆయన హృదయం ఏంటి చెప్పిన, ఇశ్రాయేలు దేవుడే నిజ దేవుడని ఎప్పుడు ప్రూవ్ చేయాలని తిరుగుతాడండి ఆ అబ్బాయి. అందుకే దేవుడికి బాగా నచ్చాడు. తన దేవుడిని తను చాలా బాగా హైలైట్ చేయాలని కోరుకుంటాడు. దేవుడిని ఆకాశం అంత ఎత్తులో ఎట్టాలని కోరుకుంటాడు. అందుకే దావీదు గారు పైనుంచి కిందకు చూసినప్పుడు ఆ మందసం ఎక్కడో కింద ఉంటే చూసి తట్టుకోలేకపోయాడు, బాధపడిపోయాడు. దేవా, ఈ గొర్రెలు కాచుకున్నవాడిని తీసుకొచ్చి బంగారు మందిరంలో పెట్టావు, నీ మందసం మాత్రం గుడారంలో ఉండడం ఏంటి ప్రభువా? నాకన్నా నా నివాస స్థలం ఇంకా ఎత్తుకుండాలని నీకు ఒక బంగారు దేవాలయం కట్టిస్తానని ఆ బంగారు దేవాలయం దావీదు గారు దేవుడు కట్టించడానికి ముందుకు వస్తున్నప్పుడు దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మీరు చూడండి. దేవుడు అంటే పిచ్చి ఆయనకి. దేవుడు అంటే అదొక తెలియని మమకారం. అందుకే దేవుడు ముందు పెట్టుకుంటాడు. దేవుడికి దావీదు ఎందుకు నచ్చాడంటే తన హృదయం ఎప్పుడు దేవుడు 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 అని కొట్టుకుంటాడు.